హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి చింతాకు దప్పడం కదమ్మా. చింతాకు దప్పడం అసలు ఎట్లా చేస్తారక్క, ఒక లాంగ్ వీడియోలో అయితే చూపించమని అడిగారు. దాని గురించి అయితే ఈ వీడియో. చింతాకు అయితే తెంపుకొచ్చినాం కదా అమ్మ నేను తోటలోకి పోయి అయితే చింతాకు తెచ్చుకొని ఇట్లా దులుపుకోవాలి. ఎందుకంటే పురుగులు గిట్ల ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. పురుగులు ఉంటాయి, బూజు ఉంటుంది, బూజు పురుగులు ఉంటాయి. అట్లా ఇట్లా దులుపుకొని మళ్ళీ దూస్తుంటే ఇలాంటి కాడలు వస్తాయి. ఆ కాడలు, ఎండిపోయిన కాడలు అవన్నీ తీసేసుకొని నీట్గా కడిగి ఇట్లాంటి పెద్ద గిన్నెల అనేది వేసి మంచిగా కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టాలన్నమాట. మా అమ్మ అయితే మంచిగా చేస్తుంది పులుసు. మరి పులుసు మేము ఏం వేసి చేయబోతున్నాం అనేది చూసేయండి. మరి అమ్మ అయితే మంచిగా దులుపుకున్నది. ఇంక ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అయితే నేను మంట వేసి వచ్చిన ఉడకబెట్టాలి. ఇగో చింతాకైతే మంచిగా కడుగుతున్నాను నేను. ఈరోజు అయితే మంచిగా ఉంటుంది వీడియో అయితే చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఇగో వర్షం వచ్చి తెలిసినట్టే ఉంది. మంచి ఇట్లా కడుక్కోవాలి. ఏమైనా పురుగులు ఉన్నా ఎగ్గు ఉన్నా కానీ పోతాయి అన్నమాట. అస్సలు ఆగట్లేదు. ఇప్పుడు వాటర్ అనేది చింతాకు మునిగేంత వరకే మూసుకోవాలి అంతే. ఇదైతే ఇప్పుడు మంచిగా తీసుకెళ్ళి చింతాకైతే మంచిగా కట్టెల పొయ్యి మీద ఉడకబెడతాయి. ఇక ఏం పులుసు చేస్తుంది రాజేశ్వర్ అని చూస్తుర్రా. చింతాకుతో అయితే నేను ఇక్కడ చూసేయండి. నూనె పోసిన మంచిగా కట్టెల పొయ్యి మీద అయితే పులుసు పెడుతున్నా. ఈ వీడియో అయితే మా పెద్దోడు తీస్తుండే ఎట్లొస్తుందో ఏమో. ఇగో నూనెలో అయితే పసుపు వేస్తున్నా. ఇట్లా పసుపు వేస్తేనే బాగుంటుంది. ఇందులోనే నేనైతే ఇప్పుడే నూరి పెట్టుకున్నా. ఏంటిదని చూస్తారా, అల్లం ఎల్లిపాయ అనమాట. ఎమ్మటే నూరి పెట్టుకున్నది నూరుకున్నది అయితే బాగుంటుంది. మంచిగా కాగింది నూనె అయితే. కట్టెల పొయ్యి మీద మంట లేనట్టు అనిపిస్తుంది కానీ మంచిగా ఉడుకుతుంది. ఉల్లిగడ్డ లేకుండా ఇవన్నీ చేస్తుందని చూస్తుర్రా. ఇప్పుడే చూపిస్తాను. నేనైతే చేపల పులుసు పెడుతున్నా. అయితే చింతాకుతోటి చేపల దప్పడం అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ చేపలు అయితే నాకు బొచ్చే చేపలు ఇష్టం, కానీ ఇవైతే రవ్వ అన్నమాట. ఇంకో మంచిగా ముక్కలు కట్ చేయించుకొచ్చిన. మంచిగా ఉప్పు, నిమ్మకాయ వండి తేటగా కడిగి పక్కకు పెట్టుకున్నా. ఇగో చింతాకు చూసిరా, చింతాకు అనమాట. కొత్తగా మన ఛానల్లో చింతాకు ఒక 5-6 చింతలకి చింతాకు తీసుకొచ్చినాం మా అమ్మ నేనైతే. 5-6 చింతలకు తెచ్చిన చింతాకుతో అయితే పులుసు అయితే తీసిన వాళ్ళకని బాగా 2-3 గంటలు ఉడకబెట్టి ఈ చారు అయితే తీసిన అనమాట. చారు తీసి ఇప్పుడైతే బాగా మసాలి చారు అయితే. ఉల్లిగడ్డ ఇట్లా ఏం వేయరు. ఉల్లిగడ్డ నేను ఎప్పుడు వేస్తా అనేది వీడియో అయితే చివరి వరకు చూడండి. కట్టెల పొయ్యి కదా, కొంచెం ఉప్పుకుంటూనే వేయాలి. కట్టెలు కూడా ఎక్కువ లేవు. కారం కూడా వేస్తున్నాను నేను ఎట్లా చేస్తున్నాను అదైతే చూడండి. మా అమ్మమ్మలు నానమ్మలు చేసే పులుసు అనమాట ఇదైతే. కానీ మా నాన్న ఎక్కువ చేసేటోడు. అయితే ఇళ్ళనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే మంచిగానే పడుతుంది, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా చింతాకైతే. మేము ఉప్పు కూడా ఇదే వాడతాం, చూసేయండి. ఇంకా దీనైతే బాగా మసలు పెట్టాలి. ఇప్పుడు
ఆలోపు అయితే జీలకర్ర మెంతులు మసాలాలు అన్నీ అయితే మంచిగా ఏంపి పెట్టుకున్నా. ఇంకా నేనైతే దంచుకుంటాను అనమాట. చారు అయితే మంచిగా మసులుతుంది ఇప్పుడు. ఇంకా ఇవైతే ఎప్పుడో నూరు పెట్టుకొని నిల్వ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఎమ్మటెమ్మటే దంచి వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఈ చారు అయితే చాలా మంది అడిగారు. ఈ పొగకు వీడియో ఎట్లా వస్తుందో నాకు తెలియదు, కానీ నా దగ్గర సరైన ఫోన్ కూడా లేదనమాట. ఎప్పుడైనా పగలే తీస్తున్నాం కదా వీడియోస్. అంటే మనం కెమెరా ముందుండి ఉత్తిగా కూర్చొని మాట్లాడితే మంచి అనిపించదు వీడియోస్. ఇట్లా వంట చేసుకుంటూ మాట్లాడితే మంచి అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేసిన. ఇలాంటి వంటలు ఇంకా ఏమన్నా కావాలా, ఇంకా చాలా అడిగిర్రు నన్ను. అయితే ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తున్నా. ఈ వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చిందనుకో, మరి ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను నేను. ఈ తక్కువ వ్యూస్ వస్తే నేను చాలా కష్టపడి తీస్తున్న వీడియో ఇదైతే. నిజంగా చెప్పాలంటే లాంగ్ వీడియో తీయాలంటే అసలు చిన్న విషయం కాదు, చాలా కష్టం ఉంటుంది లాంగ్ వీడియోకి అయితే. అన్నీ చిన్న చిన్న వీడియో ముక్కలు వేసి కలిపితే ఎట్లుంటుందో అట్లా అనమాట. ఈ పొగకు వీడియో తీసే వాళ్ళు కూడా సరైన వాళ్ళు లేరు అనమాట. మా పెద్దోడు అయితే తీస్తుండు, కానీ వాడికి కూడా సరిగ్గా తీయడానికి రాదు. చూద్దాం ఇంకా ఎంతమంది సపోర్ట్ చేస్తారు నా వీడియోస్ని. ఇంకా కొత్త వంటకాలు మమ్మల్ని చాలామంది అడుగుతారు. పొద్దున కూడా నేను చింతపండు పచ్చిమిరపకాయలు వేసి చేసిన పచ్చడి అని చెప్పిన కదా. అసలు నూనె వాడరు. ఇంకా నూనె వాడని పచ్చళ్ళు కారాలు ఇంకేమైనా కొత్తగా కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి చేయడానికి ఉన్నా, కానీ మీరు ఎక్కువ మంది చూసి ఎక్కువ కామెంట్స్ పెట్టిరనుకో నేను ఇంకో కొత్త వంటలతోటి మీ ముందుకు వస్తా. ఇట్లనే కాదు, మంచి గిన్నెలు తెచ్చుకొని, నాకు అదొక కళ. వంటలు చేయడం అంటే పిచ్చి అనమాట నాకు. ఇంకా వంటల వీడియోస్ చేద్దామని అయితే అనుకుంటున్నా, కానీ ఈ వీడియోతో ముందుకు వస్తున్నా కదా. ఈ వీడియో మంచిగా అయిందనుకో, నెక్స్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను నేను. పొగ ఎక్కువ వస్తుందారా? ఇది కట్ చేయాలా? ఇగో పులుసు అయితే మంచిగా మసులుతుంది, చూసిరు కదా. ఇంక ఇప్పుడైతే చేప ముక్కలు వేసేద్దాం. మరి చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. కొంచెం ఉప్పు వేసి అయితే ఇంతసేపు పెట్టినా, ఇష్టం ఉంటే కారం కూడా కలిపి పెట్టుకోవచ్చు, మసాలాలు కూడా కలిపి పెట్టుకోవచ్చు. సేమ్ మనం చేపల పులుసు అయితే ఎట్లా చేస్తామో, అంటే చింతపండుతో చేపల పులుసు అయితే ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇట్లా చేస్తా నా స్టైల్లో. అంటే మా అమ్మ మా నాన్న చేసే స్టైల్ అనమాట ఇది. మా నాన్న ఎక్కువ అయితే చేపలు పట్టుకొచ్చేటోడు. ఇంకా మేము చేపలు తిని బోర్ వచ్చేసింది. అట్లాంటిది ఇప్పుడు చేపలు తినక తినాలనిపిస్తుంది అనమాట. చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇట్లా నల్లగా కనబడితే ఏమో పడ్డది అనుకోవద్దు, ఎందుకంటే చింతాకి అనమాట ఇది. చేపల పులుసు ముక్కలు వేయంగానే వెంటనే కలపొచ్చు, ఏం కాదు. ఇంకా కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు మాత్రం కలపొద్దు, చితికిపోతుంది ముక్క. ఇందులో ఇప్పుడు అన్నీ వేసేసినాం. అల్లం వెల్లిపాయ, నూనె, ఉప్పు, కారం, చింతాకు పులుసు, ఇప్పుడు ముక్కలు కూడా వేసేసినాం. ఇంకా తర్వాత అస్సలైనదైతే ఇంకా తర్వాత ఉన్నదనమాట. ఫుల్ వీడియో. ఇగో మంచిగా బియ్యం కడిగి పెట్టుకున్నా, అల్లనే జీలకర్ర వేస్తున్నాను అనమాట. ఇల్లనే మసాలా కూడా వేసుకోవచ్చు. మంచిగా మిక్సీ పట్టుకురావాలి, ఇదే పెద్ద పని అనమాట. ఇలా తర్వాత ఇగో చేపలు అయితే వేసేసిన, మంచిగా మసులుతుంది. చూసిరా పులుసు అయితే మసులుతుందో చూడండి. చేపల పులుసు అయితే మంచిగా మసులుతుంది. ఏందక్క ఇట్లా నీళ్ళు ఉందని చూస్తున్నారా? ఇది నేను పులుసు ఎంత మంచిగా చేస్తా అనేది చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇట్లా మసులుతుంటే ఆహా, చింతాకు స్మెల్ వస్తుంటే మస్తు ఉంటుంది అనమాట. ఇక్కడ నేనైతే
బియ్యం ఇంకా జీలకర్ర రెండు మిక్సీ పట్టినమాట, మెత్తగా పట్టుకోవాలి. ఇలా ఏంటంటే మంచిగా టేస్ట్ రావడానికి జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇక్కడ కొంచెం నేను చింతాకు పులుసు పోసి కలుపుతున్నాను అనమాట. దీంతో చేపల పులుసు అనేది టేస్ట్ వస్తుంది. ఇలా నేను వేసే ప్రతి ఒక్కటి మిస్ కావద్దు మీరు. ఇదైతే చాలా కష్టంతో కూడిన పులుసు అని చెప్పొచ్చు. తొందరగా అయితే కాదు. చింతాకు ఉడకబెట్టుడే నేను ఉడకబెట్టింది అయితే ఒక 2-3 గంటలు ఉడకబెట్టిన. ఎందుకంటే అల్లున్న రసం మొత్తం చారు కావాలి కదా, కొంచెం పుల్లగా రావాలి కదా. కానీ ఈ చింతాకు వంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది అనమాట. ఇప్పుడు చూసేయండి, ఈ పులుసు వేయంగానే చిక్కదనం అనేది వస్తుంది అనమాట. దప్పడం అంటే ఏంటిది అక్క అని చాలామంది అడుగుతారు. దప్పడం అనే దాన్ని బియ్యం పిండి పోస్తేనే దప్పడం అనమాట, లేకపోతే చారు. ఇంకా దగ్గరకుంటేనేమో పులుసు, అంటు పులుసు అంటారు కదా, దగ్గరకుంటే పులుసు, అది అట్లా అనమాట. ఇదైతే ఇప్పుడు చూసేయండి, ఇదైతే కేవలం మీకు వీడియో తీయాలి, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలి అనే దానికే చేస్తుంది. ఈరోజు అయితే నేను కొన్ని వంటల వీడియోస్ తీయాలనుకుంటున్నా. మా స్టైల్లో కొంచెం వెరైటీగా చేస్తాం మేము వంటలు. ఆల్రెడీ మీరు చాలాసార్లు మా వీడియోస్లలో చూస్తూనే ఉన్నారు కదా, అక్క మీరు కొంచెం వెరైటీగా చేస్తారు వంటలు, మాకు కూడా చూపించండి. మంచిగా మసులుతుంది చారు అయితే. ఇప్పుడైతే మసాలా, జీలకర్ర మెంతుల పొడి మంచిగా నూరు పెట్టుకున్నా నేను, వేస్తున్నా. ఇవి లాస్ట్లో వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్లోనే వేసినాం అనుకో అంత టేస్ట్ ఉండదు. మంచిగా కలుపుకోవాలి. కొంచెం మీదనే కలపడం మంచిది, ఎందుకంటే ఇప్పుడు ముక్క చిక్కుతుంది అనమాట. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఏమో చారు నీళ్ళు అనిపిస్తుంది కదా, ఇప్పుడు చూసేయండి చారు ఇట్లనే తినాలనిపిస్తుంది. సాంబార్ లెక్క బాగుంటుంది అనమాట. కొంచెం పొగ ఎక్కువ వస్తుంది ఈరోజు ఎందుకో మరి, ఏం పర్లేదు. మన చారు అయితే దగ్గరికి వచ్చినట్టే. ఈ పులుసు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకే అర్థమవుతుంది అనమాట, నేను ఒక్కొక్కటిగా ఏమేమి వేస్తున్నా అనేది. ఇంకా చూసేయండి, ఇదైతే మెయిన్. ఇంకా కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలి పులుసులకి. ఇందులో నేను కారం వేసిన కదా, అట్లా పచ్చిమిరపకాయల కారం అయితే ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది. అట్లా కూడా ట్రై చేయండి. కారానికి బదులు పచ్చిమిరపకాయల కారం. అమ్మకి అలసరు కదా, నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తలేను. పచ్చిమిరపకాయలు వేస్తే మస్తు ఉంటుంది. ఇంకా అసలు ఈరోజు ఈ పులుసు అమ్మతోటే చేపిద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. చాలా లేట్ అయిపోయింది. టైం అయితే 9 కావస్తుంది. ఈ పులుసు అయితే బాగా లేట్ అవుతుంది నిజానికి. ఆల్రెడీ నేను చూసి పెట్టుకున్నది, మంచిగా తెంపుకున్న ఒకటే, కట్ చేసుకున్న ఒకటే. టైం లేట్ అయింది కదా, ఇంకా నేను తెంపేసిన. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అయితే వేస్తున్నా. మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా ఆల్రెడీ. వీడియో ఎట్లా వస్తుందో ఏమో నాకు కూడా తెలియదు, ఎట్లా వచ్చినా కానీ పెడతా నేను. అందరూ సపోర్ట్ చేయండి, ఎందుకంటే చేపలు సాయంత్రమే కదా దొరికేది. సాయంత్రం తెచ్చుకున్న వరకు లైటింగ్ కూడా బాగా లేదు, సరైన ఫోన్ కూడా లేదనమాట. ఉన్నంతలో వేస్తున్నా మీకు చూపించాలని. మస్తు ఉంటుంది ఈ పులుసు అయితే. ఇంకా మెయిన్ ఇల్లు వేసేది ఇంకొకటి కూడా ఉందండి, అస్సలు మిస్ కావద్దు. వీడియో అయితే చూసేయండి. ఇప్పుడు మనకి ఎక్కువ మంట లేకుండా ఏం కాదనమాట. మెయిన్ ఏంటంటే ఉల్లిగడ్డ. ఇంకొక 2-3 వేసినా అయిపోతుండే కానీ లేవన్నమాట ఇంట్లో, ఇది ఒకటే మిగిలిపోయింది. ఇది మస్తు టేస్ట్ ఉంటుంది. చింతపండు పులుసులో కూడా మెయిన్ ఏంటంటే ఉల్లిగడ్డే అనమాట. ఉల్లిగడ్డ అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే బూడిదంతా పడుతుంది కాబట్టి మంచిగా తీసేసుకొని అంటే దీన్ని మెత్తగా దంచిన అవసరం లేదు, కచ్చపచ్చగా దంచుకొని చారులో వేసేసుకుంటే బాగుంటుంది.
మీకు ఎంతమంది తెలిసి చారు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది, ఎక్కువ వేయరు అనుకుంటా. చింతకైతే నిజానికి మంచిదండి ఆరోగ్యానికి. అయితే మనం ఒక్క చింతకి తీసుకొచ్చిన ఆకు కన్నా 2-3 చింతలకి 5-6 చింతలకి తెచ్చిన పులుసు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక్క చింతదైతేనేమో అది ఎట్లా పులుపు ఉంటుందో తెలియదు కదా, 5-6 చింతలది అయితే మంచిగా పులుపు ఉంటుంది. ఈరోజు మా అమ్మ నేను అట్లనే తీసుకొచ్చిన అనమాట. అంత మెత్తగా ఏం దంచాల్సిన అవసరం లేదు. ఎక్కువ అయితే నాకు ఈ పులుసు మా అమ్మమ్మ మా నాన్న బాగా చేసేటోళ్ళు. ఇంకా చీకటే ఉంది, అస్సలు ఏం కనిపించట్లేదు నాకైతే. ఇదైతే చివర్లు వేసేద్దాం. ఇంత మెత్తగా అవసరం లేదనమాట. మస్తు ఉంటుంది ఈ పులుసు అయితే. ఒక్కసారి ట్రై చేయండి, అని గుర్తు తెచ్చుకోండి. ఇట్లాంటి పులుసులు తినాలంటే అదృష్టం ఉండాలి, అంతే ఓపిక ఉండాలి, అన్నీ ఉండాలండి. ఏది లేకుండా కానీ మంచిగా ఉండదు. ఇంకా పెద్దగా మంట అవసరం లేదు. ఇంకా మంచిగా నిప్పుల మీదనే నేను ఒక 10 నిమిషాలు, ఇంకా 10 నిమిషాలలో అయితే పులుసు అయిపోయినట్టే. ఇట్లా టేస్ట్ చూడొద్దనే అంటారు, కానీ చూడొచ్చు, ఏం కాదు. ఏవి ఎట్లున్నాయో తెలియాలంటే నిజం చెప్పాలంటే ఉప్పు కూడా సరిపోయింది. నేను ఉప్పు మంచిగా చేస్తా. సూపర్ ఉంది పులుసు అయితే. ఇంతే అండి. ఈ వీడియో అయితే చూసేసారు కదా, ఎట్లా అనిపించింది? ఇంకా మా వంటలు, ఇంకా కొత్త రకాల వంటలు ఉన్నాయన్నమాట. అన్నీ మీతో షేర్ చేసుకోవాలంటే ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి, ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని తెలియని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసేస్తారు, కొత్తగా అయితే ట్రై చేస్తారు అనమాట. ఇంకా మీకు ఏ వంట కావాలి నేను చేసే కొత్తదనం వంటలల్లో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇట్లా కాకుండా మంచిగా వెళ్తురు ఉన్నప్పుడు వేగులు పూట చేస్తా. ఈరోజు అయితే చీకటి అయిపోయింది, చేపలు ఎందుకంటే నైటే చేస్తాం కాబట్టి. ఇంకా అంతే వీడియో అయితే. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. 5 నిమిషాలు కూడా మంచిగా మసలు పెట్టేసిన. ఈ పులుసు చేయడానికైతే చాలా టైం పడుతుంది. ఒకవేళ మీకు ఇట్లా తినాలనిపిస్తే మాకు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నోళ్ళు అయితే వచ్చేసేయండి మరి మా దగ్గరికి, మంచిగా పులుసు చేసి పెడతా. సరేనా? ఇంకా ఏ వీడియో కావాలన్నది అయితే కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు? మంచిగా అనిపించిందా? ఇది కూడా తింటారా, గిట్లా కూడా తింటారా అనిపించిందా చెప్పండి. వీడియో తీసే వాళ్ళు కూడా సరిగ్గా లేక వీడియో అయితే ఇట్లా వచ్చిందనమాట. ఏమనుకోవద్దు, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే. ఇంకా నాకు పెద్దగా ఎడిటింగ్ అది ఇది ఏం రాదనమాట, అట్లనే పెట్టేస్తాను నేను వీడియో. మంచిగా పులుసు అయితే అయింది. మా వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి మంచిగా అన్నం అయితే పెడతా నేను. ఇంకా షార్ట్ వీడియోస్లలో అయితే చూడండి మా వాళ్ళు టేస్ట్ చేసి ఏమేమి చెప్పారో. బాయ్ మరి.